జై సద్గురు మహారాజుకి జై. శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారిచే రచించబడినటువంటి భద్రాద్రి రామశతకము అను సీసపద్యములలో కాలాతీత లక్షణము 100వ పద్యము. బ్రహ్మకల్పంబులు ప్రతియుగంబులు గాదు, సంవత్సరములు మాసములు గాదు, పక్షముల్ తిదివార నక్షత్రములు గాదు, గ్రహయోగ కరణ లగ్నములు గాదు, పర్వముల్ ఋతులు పగలు రాత్రులు గాదు, వెలుగు చీకటి మేఘములును గాదు, ఉదయాస్తమయములును పరాగములు గాదు, త్రివిధ కాలము గాదు, దిశలు గాదు, నాద బిందు కళలు గాదు, నభము గాదు, జీవ నిర్జీవులును గాదు, కేవలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షితా. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితంపైన భద్రాద్రి రామశతకమునందు ఈరోజు 100వ పద్యం కాలాతీత లక్షణము గూర్చి ముచ్చటించుకుంటూ ఉన్నా. కాలమునకు అతీతమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ కేవలాత్మ లక్షణాన్ని, ఆ పరిపూర్ణ లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అది కాలమునకు అతీతమైనది అనేటువంటి భావనతో. అసలు కాలము అంటే ఏంటి శిష్య? 2 సంఘటనల మధ్య జరిగేటువంటి సమయం, లేకపోతే ఆ తేడా, ఆ వ్యత్యాసం ఏదైతే ఉన్నదో అది నాయన కాలం. అది ఎప్పుడు ఉంటుంది? కాలము నాతోనే వస్తుంది, నాతోనే లేదు. అది నేను లేనప్పుడు ఉన్న కాలము నాకు ఎరుకే లేదు. అనగా కాలమునకు కారణం ఏమై ఉన్నది? నేనే అయి ఉన్నది. ఈ నేను మేనులు ఎప్పుడైతే ఏకముగా ఉంటూ ఉన్నాయో ఇవి ఏనాడు విడి కావు నాయన. కానీ కాలాన్ని గుర్తెరిగేటివి ఈ నేను మేనులు, ఈ మూలము నేను గుర్తెరిగే శరీరం. నీ స్వస్వరూపమైనటువంటి గ్రంథాన్ని ఈ కాలము అనే కలముతో రచిస్తూ నీవే ఉన్నావు శిష్య. ఇదేదో కాదు ఈ గ్రంథం. నీ సొంత గ్రంథం ఏది? నీ స్వస్వరూపమే. దాన్ని దేంతో రాస్తున్నావు? కాలంతో రాస్తున్నావు. జాగ్రత్తగా విన్నాయన. బ్రహ్మకల్పంబులు ప్రతి యుగంబులు గాదు, సంవత్సరములు మాసములు గాదు. బ్రహ్మకల్పములు. కల్పము అంటే బ్రహ్మకు ఒక పగలు అనేటువంటి ఆ గణన చేశారు మన పూర్వీకులైనటువంటి ఋషాదులు. ఈ కల్పములు ఎన్నెన్ని చేశారు? 18 కల్పాలుగా చేశారు. ఒక్కొక్క కల్పానికి 4 పాదములు చేశారు. ఈ 18 కల్పాలు, ఈ కూర్మ, మత్స్య, శ్వేతవరాహ, ఈ శ్వేతవరాహ కల్పంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక తరువాత 15 కల్పాలు నృసింహ, వామన, స్కంద, రామ, భాగవత, మార్కండేయ, భవిష్య, లింగ, బ్రహ్మాండ, అగ్ని, వాయు, పద్మ, శివ, విష్ణు, బ్రహ్మీ కల్పములు అని. ఇక్కడ ఈ బ్రహ్మ కల్పము అనబడేటువంటిది ఎలా అంటే, ఎలా చేశారంటే, ఎలా నేను చేశానంటే, మూలము నేను గుర్తిరిగే శరీరమైనటువంటిది ఏ విధముగా దీనిని లెక్కించిందంటే శిష్య, 7 యుగాలు ఒక మన్వంతరం అన్నది. అలాంటివి 14 మన్వంతరాలైతే ఒక కల్పం. 2 కల్పములైతే బ్రహ్మకు ఒక రోజు. అలాంటి 30 రోజులు బ్రహ్మకు ఒక మాసం. అలాంటి 12 మాసములైతే అది ఒక సంవత్సరం బ్రహ్మకు. అలా బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 108 సంవత్సరములు. ఇలాంటి బ్రహ్మ యొక్క జీవితం పరబ్రహ్మకు ఒక నిమేష కాలం. ఇలా లెక్కగట్టింది. అలానే ప్రతి యుగంబులు గాదు. ఇవి
చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి ఈ దేవయుగములు మహాయుగములు. అలానే కృత త్రేత ద్వాపర కలియుగాలు. ఈ కృతయుగం అనబడేటువంటిది 17,82,000 సంవత్సరములు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు, అలానే ద్వాపర యుగం 8,64,000 సంవత్సరములు, కలియుగం 4,32,000 సంవత్సరములు. దానిలో 5,000 సంవత్సరముల పైచిలుకు కలియుగము జరిగిపోయినది అనబడేటువంటి విధానాన్ని మనకు కాల సంఖ్యాశాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది శిష్య. ఇంకా సంవత్సరములు మాసములు కాదు, ప్రభవ నుంచి అక్షయ వరకు ఉండబడేటువంటి 60 సంవత్సరములు కాదు నాయన. అలానే మాసములు కాదు, ఈ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్యమాఘ పాల్గొన మాసములు కాదు. ఇక పక్షములు తిదివార నక్షత్రములు కాదు, గ్రహయోగ కరణ లగ్నములు కాదు, శుక్లపక్షము కృష్ణపక్షము కాదు, పాడ్యము మొదలు అమావాస్య లేక పూర్ణిమ వరకు వచ్చేటువంటి తిథులు కాదు, ఈ 7 వారములు కాదు, అశ్విని మొదలు రేవతి వరకు ఉండబడేటువంటి 27 నక్షత్రములు కాదు, ఇక నవగ్రహములు కాదు, ఈ సూర్య చంద్ర అంగారక బుధ గురు శుక్ర శని రాహుకేతువులు అనబడేటువంటి నవగ్రహములు కాదు, అలానే యోగములు కాదు, ఈ విష్కంభ ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్య అనబడేటువంటి ఈ ఆనందాది అమృత యోగములు కాదు, అలానే కరణములు కాదు, ఈ పంచాంగంలో ఉండబడేటువంటి తిది వార నక్షత్ర యోగ కరణములు కాదు శిష్య ఇది. ఇంకా నాయన పర్వముల్ ఋతువులు పగలు రాత్రులు కాదు, ఇది పర్వములు కాదు, 6 ఋతువులు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఏది బట్టబయలు. ఇంకా వెలుగు చీకటి మేఘములను కాదు, ఉదయాస్తమయములు ఉపరాగమును కాదు. ఈ గ్రహణాలు ఉపరాగాలు, ఉదయించటాలు అస్తమించటాలు, వెలుగు చీకటులు మేఘములు ఇవి కాదు నాయన. ఇవేవి అంటనది, ఇవన్నీ నీతోనే ఉన్నాయి, నీవు ఉంటేనే ఉన్నాయి, నీవు లేకపోతే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటివి ఏవీ లేవు శిష్య. అలానే త్రివిధ కాలముగాదు, దిశలుగాదు, ఈ భూత భవిష్యత్ వర్తమానములు కాదు, అలానే అష్టదిక్కులు కాదు, నాద బిందువు కళగాదు, నభముగాదు, నాదము కాదు, బిందువు కాదు, ఇక ఆకాశము కాదు, జీవ నిర్జీవులును కాదు, కేవలాత్మ, ఇది జీవము కాదు, నిర్జీవము కాదు. ఈ బ్రహ్మ పర్యాది పిపీల కాంతము కూడా ఆవరించి ఉండబడేటువంటి ఆవరణంలో ఉన్న ఈ అండపిండ బ్రహ్మాండములు కాదు నాయన. అది ఇవేవీ కాదు, అది కాలాతీతమైనది. అది ఎలా ఉన్నది అంటే ఎప్పుడూ చెలించక ఎప్పుడూ ఏకరీతిగా ఉన్నది నాయన. అది సర్వకాలము కూడా పరిపూర్ణము కావున అది చెలించక ఉన్నది, కాలాతీతమై ఉన్నది, దానికి పుట్టుక లేదు, చావు లేదు. ఈ భ్రాంతి అనేది ఎవరికి ఉన్నది? ఈ కాలం అనేటువంటి భ్రాంతి కానీ, మాయ భ్రాంతి కానీ, ప్రకృతి ద్వయదోషరహిత ద్వయదోష భ్రాంతి కానీ దేనికి ఉన్నాయి? మూలము లేని గుర్తిరిగే శరీరానికే ఉన్నాయి. అందుకే దీక్షిత వాక్యం శిష్య గురుదేవులు తెలియజేస్తారు మనకు, ఈ దేహం ఉండంగానే భ్రాంతి లేకుండా సూచన చేసేటువంటి వారు దరి చేరి అలా సూచన చేసేటువంటిది వారిదే ఈ నిజగురు సాంప్రదాయం. అలా చేసినట్లయితే సర్వకాలం కూడా వారు ఎలా ఉంటారు? ఎలాంటి వ్యవహారం లేకుండానే వ్యవహారం చేస్తూ ఉంటారు. వారు చేసేటువంటి వ్యవహారం మిగిలినటువంటి ఛాందసవాదులకు బాధగా ఉంటుంది వారి యొక్క బోధ.
అశరీరులైనటువంటి ఈ కాలాతీత లక్షణము కలిగినటువంటి వారికి ఏ బాధ లేదు. కారణం, పుట్టని చావని దానిని చూసినది ఏదైతే ఉన్నదో అది లేనివారు కనుక. అది చూసేటువంటి శరీరం లేకుంటే చూడందే ఉన్నది. అయితే అది చూడని దానికి తోచనే తోచదు. చూడనిదేది బట్టబయలు. దీనికి ఒకే సూత్రం శిష్య. ఎలాంటి శిష్య, ఈ కాలము కానీ ఇవన్నీ కూడా ఎక్కడ తోచాయో అక్కడే లేకుండా పోవాలి నాయన ఇవి. అందుకే ఇది అతీతం నాయన, ఇది అందుకే ఇది కాల అతీతం. ఇది ఎక్కడ తోస్తూ ఉన్నదో సకలం, అక్కడనే సకలం లేకుండా పోవాలి శిష్య. ఇలా కాలాతీత లక్షణం నాయన. అందుకే ఈ కేవలాత్మ బ్రహ్మకల్పాలు, యుగములు, సంవత్సరాలు, మాసములు, పక్షములు, తిథి, వార, నక్షత్రములు, గ్రహయోగ కరణ లగ్నములు, పర్వములు, ఋతువులు, పగళ్ళు, రాత్రులు, చీకటి, వెలుతురులు, మేఘములు, ఉదయాస్తమయములు, చంద్ర సూర్య గ్రహణములు, త్రివిధ కాలములు, దిశలు, నాదు బిందు కళలు, ఆకాశ జీవ నిర్జీవములు ఏమీ లేనటువంటిది కేవలాత్మ. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై గురుదేవా.